డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో గ్రాడ్యుయేషన్ కలిగిన విద్యార్థులు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబులో మీరు ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బై ది వే, ఐఎమ్ డాక్టర్ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. ఇక విషయంలోనికి వస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తోని నాన్ టెక్నికల్ అంటే సాధారణ డిగ్రీని కలిగిన విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి, అంటే కొంతమంది కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, టీచర్ ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఉన్నాయని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో కూడా సరైనటువంటి అవకాశం, సరైనటువంటి అవగాహన లేకుండా కెరియర్లో వెనకబడిపోతూ ఉన్నారు. సో అటువంటి విద్యార్థుల కోసం ఈ యొక్క వీడియోని మీ అందరికీ కూడా అందించబోతున్నా, జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఫ్లో చార్ట్ ద్వారా మీరు కెరియర్ని ఏ విధంగా ఎంచుకోవాలనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని గమనించండి. ఇక టోటల్గా గవర్నమెంట్ జాబ్స్ అంటే టోటల్ ఇండియా మొత్తంలో, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తంలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఇక్కడ వీటిని మనం ప్రధానంగా ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలని 4 రకాలుగా విడగొట్టండి. ఏమిటి? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, నాన్ టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అలా బీటెక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ అర్హతతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత ఈ 2 టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు. ఈ 3 రకాల అవకాశాలు అనేవి మీరు ప్రధానంగా ఉంటాయని గమనించండి. ఓకేనా? సో ఇందులో మనం మొట్టమొదటిగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ కానీ, బీఈ కానీ, ఇట్లా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ప్రధానంగా 4 రకాల అవకాశాలు ఉంటాయండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, తర్వాత టీచింగ్లో, రైల్వేలో, ఇట్లా 4 రకాల అవకాశాలు మీ అందరికీ ఉంటాయని గమనించండి. ఇందులో మొట్టమొదటిగా ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన విద్యార్థులకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అంటే వీళ్ళందరూ కూడా గేట్ ద్వారా, తర్వాత ఎంటెక్, తర్వాత బీటెక్ ద్వారా టెక్నికల్గా వెళ్ళేటువంటి అవకాశాలు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి మెండుగా ఉంటాయని గమనించండి. అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జూనియర్ ఇంజనీరింగ్గా కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించండి. ఇక తర్వాత ఇవే కాకుండా రక్షణ రంగంలో, పరిశోధన అంటే అంతరిక్ష రంగంలో, డిఆర్డిఓ, ఇస్రో అంటే అంతరిక్ష, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో టెక్నికల్ ఉద్యోగాలు సైంటిస్టులుగా, జూనియర్ సైంటిస్టులుగా, తర్వాత రీసెర్చర్గా, తర్వాత టెక్నికల్ ఆఫీసర్గా, అన్ని రకాల అవకాశాలందరికీ కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయని కూడా గమనించండి. మరి ఈ జాబ్స్ పొందాలంటే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ని కానీ, లేకపోతే రెగ్యులర్గా మీరు నేషనల్ వైడ్గా మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఏదన్నా ఒక వెబ్సైట్ని కానీ మీరు ఫాలో అయితే ఈ ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. ఇక తర్వాత ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయని గమనించినట్లయితే, ముఖ్యంగా టెక్నికల్ పోస్టులు, ముఖ్యంగా ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ ద్వారా ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్ అని, తర్వాత ఏఈ అని, ఇట్లాంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ పోస్టులు కూడా టెక్నికల్ పోస్టులు అన్నీ కూడా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా వేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా రకరకాల పోస్టులు అనేవి ప్రతి సంవత్సరం కూడా వెలువడుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు గమనిస్తూ ఉండండి. ఇవి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఇక తర్వాత నెక్స్ట్ టీచింగ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీ, డిప్లొమా కోర్సులు ఉంటాయండి. పాలిటెక్నిక్ కోర్సులు అంటే డిప్లొమా కోర్సులు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే యూనివర్సిటీలలో కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఎక్కువగా పోస్టులు ఉంటాయండి. సో ఇటువంటి పోస్టులు, టీచింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటికి కూడా మీరందరూ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎందుకంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క బీటెక్, తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బోధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీచింగ్లో కూడా జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గమనించండి. ఇక తర్వాత రైల్వే జూనియర్ ఇంజనీర్, రైల్వేలో కూడా ముఖ్యంగా రైల్వే అంటేనే టెక్నికల్గా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక రైల్వే జూనియర్ ఇంజనీర్ అని, ట్రాఫిక్ ఇంజనీర్ అని, తర్వాత రకరకాల పోస్టులు, ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువగా రైల్వే శాఖలో ఉంది. మన భారతదేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్ రైల్వే వ్యవస్థ. దీంట్లో కూడా టెక్నికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు ఎక్కువగా పడుతుంటాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే గమనించండి. సో మొత్తంగా ఈ 4 రకాల అవకాశాలు ఏవైతే ఉంటాయో ఈ 4 రకాల అవకాశాలు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్, బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ యొక్క అవకాశాలు
స్పెషల్గా వీళ్ళకి మాత్రమే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను గమనించండి. ఇక తర్వాత నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే సాధారణ డిగ్రీ కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఉన్నటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయండి. క్లరికల్ రోల్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, గ్రూప్ 4 ఎంప్లాయీస్ అని, తర్వాత ఇవన్నీ కూడా సాధారణ క్లరికల్ రోల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి అవకాశాలు. తర్వాత అదేవిధంగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా, అదేవిధంగా ఇంకొక విషయం మీరు గమనించండి, నాన్ గ్రాడ్యుయేషన్తో ముఖ్యంగా బీఎస్సీ, బిఎడ్, బిఎడ్ ఇట్లాంటి సాధారణ డిగ్రీ కలిగినటువంటి విద్యార్థులు స్పెషల్గా బిఎడ్ చేసుకోవటానికి ఈ టీచింగ్ అర్హత కలిగిన పోస్టులు ఏవైతే ఉంటాయి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్లలో ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి, హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. డిఎస్సి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా పోస్టులు నింపడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి వీళ్ళకి మాత్రమే ప్రత్యేకమండి. అంటే ఈ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఇవి ముఖ్యంగా స్కూళ్ళల్లో చెప్పడానికి బిఎడ్, డిఎడ్తో అర్హతతోని వీళ్ళు చేయడానికి అర్హతగా ఉంటారు అని గమనించండి. ఇక తర్వాత నెక్స్ట్ కామన్ జాబ్స్, అంటే ఇటు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఎనీ గ్రాడ్యుయేషన్తో నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా, అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క కామన్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఈ కామన్ జాబ్స్కి ఈ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో 90% ఉద్యోగాలు వీళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకనంటే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించండి, సివిల్ సర్వీసెస్ అని, బ్యాంకింగ్ ఫైనాన్స్ అని, యూనిఫామ్ సర్వీసెస్, అంటే యూనిఫామ్ అంటే పోలీస్ కానీ, నేషనల్ వైడ్గా పోలీస్ కానీ, ఐపీఎస్ లాంటి పోలీసులు కానీ, ఐఎఫ్ఎస్ లాంటి యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలలో కానీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఇట్లా 4 రకాల కేటగిరీస్లో 90% పోస్టులు, అంటే ఇటు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి విద్యార్థులు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా 90% ఉద్యోగాలు వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని గమనించండి. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ నిర్వహించేటటువంటి ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ ఇటువంటి ఉద్యోగాలు అందరికీ ఎనీ గ్రాడ్యుయేషన్ టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు ఈ సివిల్ సర్వీసెస్కి ఎలిజిబుల్గా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటికీ కూడా ఈ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులందరూ కూడా అర్హులు అని గమనించండి. ఇక తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఏమేమి జాబ్లు ఉన్నాయంటే ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాంకింగ్ పీఓస్, క్లరికల్ రిక్రూట్మెంట్, ఈ 2 రకాలుగా ఐబీపీఎస్, పీఓ అండ్ క్లరికల్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్దిష్ట టైం టేబుల్తోని, జాబ్ క్యాలెండర్తోని దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు స్థిరంగా మీరు ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే ఈ యొక్క టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అభ్యర్థులందరూ కూడా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంది. మరి బ్యాంకింగ్ రంగంలోనే అత్యంత పెద్దదైన పబ్లిక్ సెక్టర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా జాబ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అభ్యర్థులు ఇద్దరికీ కూడా గమనించండి. ఈ తర్వాత యూనిఫామ్డ్ సర్వీసెస్, అంటే డ్రెస్ కోడ్ ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్, ఓకేనా, సెంట్రల్ డిఫెన్స్ సర్వీసెస్ అని, ఏఎఫ్సిఏటి ఈ విధంగా డిఫెన్స్ సర్వీసెస్లో, తర్వాత పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ 2 రకాల ఉద్యోగ అవకాశాలకి కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మీరు ప్రధానంగా ఎలిజిబుల్ అని గమనించండి. ప్రతి సంవత్సరం ఉమ్మడి రాష్ట్ర ఈ 2 రాష్ట్రాలు కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రెండిట్లలో కూడా పెద్ద ఎత్తున ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు పడుతూ ఉన్నాయని గమనించండి. ఇక తర్వాత నెక్స్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలన విభాగంలో ఈ 2 రకాలు, అంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అభ్యర్థులు ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే, ఎన్టీపీసీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, సెక్రటేరియట్ జాబ్స్ నేషనల్ వైడ్గా కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ పోస్టులన్నీ కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంది. ఇంకా నేషనల్ వైడ్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్సి, సిజిఎల్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్టీపీసీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయి, సెక్రటేరియట్ జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ అందరు అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు అందరూ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మీరు చూడాల్సినటువంటి అంశం, ఒక ముఖ్యమైన అంశం ఉందండి. ఏంటి ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా మీరు ఒక కెరియర్ని ఎంపిక చేసుకోవాలంటే మీ యొక్క సహజ సామర్థ్యాలు, అంటే యాప్టిట్యూడ్ అంటారండి, మీ యొక్క సామర్థ్యం ఎందులో ఉంది, నేను ఎటువంటి జాబ్కి నేను సూటబుల్ అవుతా,
మీ యొక్క అభిరుచి దేంట్లో ఉంది, మీ ఆసక్తులు దేంట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అట్ ది సేమ్ టైం మీరు డిగ్రీ చదివేటప్పుడు కానీ, టెక్నికల్ డిగ్రీ చదివేటప్పుడు కానీ, మీ యొక్క అభిరుచులు ఆసక్తులకు అనుగుణంగా మీరు ఎక్కువగా దేనివైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క జాబ్ని ఎంపిక చేసుకొని దాని మీద కనీసం 3 నుంచి 4 సంవత్సరాల పాటు స్థిరమైనటువంటి ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్ని సాధించడానికి మీరందరూ కూడా ఎలిజిబుల్గా ఉంటారు అని గమనించండి మిత్రులారా. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ టెక్నికల్ విద్యార్థులైనా లేదా నాన్ టెక్నికల్ విద్యార్థులైనా ఎవరైనా ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అభ్యర్థులందరికీ కూడా 90% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని గమనించండి. ఇక మన అప్టెక్ జాబ్ యాప్ తరపున మీరందరూ గమనించండి. అప్టెక్ జాబ్ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి ఎస్ఐకి, కానిస్టేబుల్కి, జనరల్ స్టడీస్కి, తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహించేటటువంటి టెక్నికల్ అభ్యర్థులకైనా నాన్ టెక్నికల్ అభ్యర్థులకైనా వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సులన్నింటినీ కూడా పర్చేజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్లో ముందుకెళ్ళడానికి మీ యొక్క ప్రిపరేషన్కి తోడ్పడుతుందని గమనించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడా.